రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక ఉక్రెయిన్కి అత్యధికంగా ఆయుధాలు, మిస్సైళ్ళు, యుద్ధ విమానాలు ఇట్లాంటివన్నీ ఇచ్చింది జర్మనీ. వాస్తవంగా జర్మనీలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద అక్కడ ప్రజలే తిరగబడ్డారు పెద్ద ఎత్తున. ఎందుకని? వాస్తవంగా రష్యా దగ్గర నుండి వచ్చేటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఏదైతే మన వీటిలో నుంచి వస్తుందో పైప్ లైన్ల ద్వారా, దానివల్లనే బ్రతికారు వాళ్ళు. అట్లాంటి సందర్భంలో వాళ్ళే ఈ రష్యా మీద మనం ఎందుకు గొడవపడాలి అంటూ అక్కడున్న ప్రజలు తిరగబడ్డారు. అయినా సరే జర్మనీ ప్రభుత్వం ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని వాళ్ళు రష్యా నాశనం చేస్తే రేపు పొద్దున మన దాకా వస్తుందని నచ్చ చెప్పి తన యుద్ధం కొనసాగిస్తోంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయుధాల పరంగా అంటే తర్వాత కాలంలో జర్మనీలో ప్రజాభిప్రాయ సేకరణ తెస్తే 58% మంది రష్యాకి వ్యతిరేకంగా మనం ఉండొద్దు అని చెప్పారు. ఉక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వద్దు అని చెప్పారు. 26% మంది ఉక్రెయిన్కి మద్దతు ప్రకటించారు. దీంతో పాలసీ మారిపోతుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి మార్చేస్తారు అన్నటువంటి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జర్మనీ ఎడతెరిపి లేకుండా మా సరఫరా సాగుతూనే ఉంటుంది, రేపు భవిష్యత్తులో నాటో యుద్ధం జరిగితే నాటోకైనా మేము సపోర్ట్ చేస్తాం, రష్యా ఒక దేశపు సార్వభౌమాధికారాన్ని భగ్నం చేస్తుంది కాబట్టి ఆ సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక ప్రజాస్వామ్య దేశంగా మాకుంది, ఉక్రెయిన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన దేశాన్ని రష్యా ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము వాళ్ళకి పూర్తిగా ఆయుధ సరఫరా నిరంతరం కొనసాగిస్తూనే ఎన్ని, ఎంత, ఏంటి అనేది ప్రపంచానికి చెప్పం, మేమిద్దరం చూసుకుంటామని చెప్తోంది.